నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు వివాదాస్పద గురువు అంటారు కొంతమంది, మరికొంతమంది హిందూ మతవాది అంటారు, ఎవరిని అనుకున్న నా దారి రహదారి అంటారు. ఆయనే రాధా మనోహర్ దాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో ఈరోజు మనం స్పెషల్ ఇంటర్వ్యూగా చేయబోతున్నాం. గురువు గారు నమస్కారం. హరే కృష్ణమ్మ మహాలక్ష్మి. హరే కృష్ణ. అంటే చెప్పమ్మా. ఇప్పుడు ఇస్కాన్ అనగానే ఒక నిదానం, పీస్, అలాంటి నిశ్శబ్దం ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి ప్రభుజీల్లో రాధా మనోహర్ దాస్ గారు ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఉన్నారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శిల ప్రభుపాదికి మతయశ్చ భిన్నాః ఋషయశ్చ భిన్నాః అంటే ఒక్కొక్కరి అభిప్రాయం ఒకలా ఉంటుంది. మతం అంటే అభిప్రాయం అని. ఋషుల్లో కూడా భిన్న అభిప్రాయాలు ఉంటాయి, మతాలు కూడా భిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజైన్డ్ క్యారెక్టర్ ఉంటుంది. అలా నేను అబద్ధాన్ని తట్టుకోలేను, నటించడం మన వల్ల కాదు. అందువల్ల నేను అబద్ధం చెప్పే వాళ్ళని కూడా ఇష్టపడను. కాబట్టి భగవంతుడు ఇచ్చిన వాక్కుని నిజం చెప్పడానికే వాడాలి. సో చాలా మందికి నిజం తెలుసు, అయినా అబద్ధంలో బతుకుతున్నారు, అబద్ధాన్ని చెబుతున్నారు. అందువలన యాక్ట్ చేయడం కాకుండా రియాక్ట్ అవుతున్నాను అంతే. యాక్ట్ చేసే వాళ్ళని చూసి రియాక్ట్ అవుతున్నాను. అంటే ఇస్కాన్ వాళ్ళంతా భగవద్గీతని ప్రచారం చేస్తూ, భగవద్గీతలు ఎక్కడైతే రహదారుల్లో వీళ్ళు దాన్ని తత్వాన్ని బోధిస్తూ ఉంటున్నారు. కానీ మీరెందుకు ఇటువైపు, అంటే రెబల్ గా, అసలు మెయిన్ గా మాట్లాడుకోవాలంటే క్రిస్టియానిటీపై మీకు ఎందుకు అంత కోపం? అంటే నేను కూడా ప్రశాంతంగా భగవద్గీత చెప్తాను. భజగోవిందం మొన్నే చిత్తూరులో 4 రోజులు చెప్పొచ్చాను. అలాగే అన్నమయ్య కీర్తనలు పాడతాను, త్యాగరాజ స్వామి కృతులు పాడతాను. అలా ప్రశాంతంగా ఉండడమే నాకు కూడా ఇష్టం. ఇస్కాను భగవద్గీతని ప్రమోట్ చేస్తుంది, మన సనాతన వైదిక ధర్మాన్ని నేర్పిస్తుంది. నేను ఇస్కాన్లో ఉండి వచ్చిన వాడిని. 1997లో జాయిన్ అయ్యి 2004లో నేను బయటకు వచ్చాను. ఇప్పుడుండే ఈ వాతావరణంలో కేవలం నా స్వార్థం మాత్రమే చూసుకోవడం ధర్మం కాదు అని నేను భావించాను. అందుకని ఖచ్చితంగా ఐ షుడ్ ఎడ్యుకేట్. అంటే ఇస్కాన్ నుంచి బయటికి రావడానికి కారణాలు ఏమైనా ఉన్నాయి? అది నా స్వభావం. ఇప్పుడు నేను లేకపోయారా? అంటే నేను అట్లా కాదు, అక్కడ ప్రశాంతంగా ఏమలేకపోవడానికి ఏముంటది. నాకు కావాల్సింది ప్రశాంతత అక్కడ ఉంటుంది. భక్తి, చక్కగా మంగళహారతి, పూజ, భజన, కీర్తన, చాలా జాయ్ఫుల్ అండ్ పీస్ఫుల్ లైఫ్ కదా. అయితే మరి నేను ఇలా గట్టిగా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతాను కదా వారి విధానంలో. ఇప్పుడు ఇస్కాన్ బుక్ మీరు చదవచ్చు కావాలంటే, ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఇస్కాన్ సిస్టంలో శిల ప్రభుపాదుల వారు ఇస్కాన్ ఫౌండర్. వారి శిష్యులు ప్రారంభంలో అమెరికాలోనే ఇస్కాన్ స్టార్ట్ చేశారు. మా గురువు గారు కూడా అమెరికన్. ఇస్కాన్ విధానంలో జీసస్ కూడా సన్ ఆఫ్ గాడ్. సో మనం రెస్పెక్ట్ ఇస్తాం. అట్ ద సేమ్ టైం ఈ ఫారిన్ కంట్రీస్లో చాలా చర్చిలు ఫర్ సేల్ ఉన్నప్పుడు ఇస్కాన్ వాటిని కొని టెంపుల్స్గా మార్చి భక్తిని ప్రచారం చేస్తుంది. అయితే మన దేశం విషయంలో ఈ క్రైస్తవం అనేది ఒక దరిద్రం. ఈ దరిద్రం అందరికి అంటించి అవి బొట్టు తీసేయి, ఏంది తాడు కట్టుకోకూడదు. వాడు మల్లికార్జున అని ఒక పోరం పోకుంటాడు. వాడు కారులో వెళ్తూ, ఏం పేరు అన్నాడు పేరు, మల్లికార్జున, ఎవడు పుట్టాడు, ఎక్కడో పుట్టాడు. ఇందాక ఇంకో ఇంటర్వ్యూ చేసేప్పుడు విక్టర్ వాళ్ళ నాన్న పేరు అడిగితే ఏం చెప్పాడు, ఆంజనేయులు. ఇలాంటి నీతి లేనటువంటి వీడు కారులో వెళ్ళడం, ఈ పనికి వెళ్తూ ఉంటారు, లేకపోతే ఏదో రోడ్డు మీద వెళ్ళే పేదవాళ్ళు ఉంటారు. ఏంది ఆ తాడేంది, తాళ్ళు కట్టుకోకూడదు అని ఒక పేపర్ ఇచ్చి, మా ఎండిపోయిన శవాన్ని నమ్ముకోండి,
నిజమైన దేవుడు, అది ఎదురు అవుతుంటాడు. ఉమ్, వీడికి ఒక పేరు కూడా పెట్టలేడు, వాడు నిజమైన దేవుడు. ఉమ్, ఏ వీడిని నమ్ముకోండి మీకు రోగాలు తగ్గిపోతాయని చెప్పాడు. తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి లివర్ అది పాడైపోయింది అంటే వాళ్ళు నమ్మినోడికి పవర్ లేదు అని టవర్ మీద దోచారు. అసలు ఈ చీటింగ్, సి ఫర్ క్రిస్టియానిటీ, బోత్ సేమ్. చాలా బాగా చెప్పారు గురువు గారు. అంతే. నమస్కారం. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.